మరియు బొగ్గు లారీల నుండి ప్రజలను కాపాడటానికి పరిష్కార మార్గం లేదా? మేము కారులో తిరుగుతున్నాము, ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదని నిర్లక్ష్యమా? లంకెలపాలెం నుండి సబ్బవరం వెళ్లే రోడ్డు మొత్తం తడి ఫ్లయాస్ మరియు బొగ్గుతో నిండిపోయినా కనీసం పట్టించుకునే సంబంధించిన అధికారులు లేరా? ఈ రోడ్డు వెంబడి ప్రయాణించే వాహనదారులు బైక్ మీద వెళ్తూ నిత్యం ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలవుతున్నారు. అనేక సార్లు గ్రామస్తులు బొగ్గు మరియు ఫ్లయాస్ లారీలను ఆపి నిరసన తెలియజేసినా ఫలితం శూన్యమంటున్నారు. ఇదే విషయంపై అనేక సార్లు బాధిత గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు కూడా అనేక సార్లు తెలియజేశారు. ఈ దుమ్ము ధూళి వల్ల అనేక రోగాలకు ప్రజలు గురవుతున్నారన్నారు. గడిచిన అనేక సంవత్సరాల నుండి ప్రజలు గగ్గోలు పెట్టినా వీటిని అరికట్టే విషయంలో ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ప్రజలు ఈ లారీలను ఆఫ్ చేసి నిరసన తెలియజేసి తమ గోడు వెళ్లబోసుకుందామంటే వినేవారే గాని పరిష్కరించేవారు గాని కనిపించడం లేదు. పోలీసు వారు మాత్రం వాహనాలను ఆపటానికి వీల్లేదని చెప్పి వాటిని పంపించేస్తున్నారు. నిత్యం ఇదే జరుగుతుంది. అధిక లోడ్లతో తిరగటానికి కూడా అనుమతి లేదు కదా. దయచేసి పోలీసు వారు కూడా అర్థం చేసుకోండి. ఈ దుమ్ము ధూళి సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. చాలా మంది అనారోగ్యాలకు గురై గుండె జబ్బులతో బాధపడుతున్నారు. లారీలు మాత్రం అధిక లోడ్లు వేసుకుని అతి వేగంతో నడుపుతున్నారు. రోడ్డు పైన బొగ్గు తడి ఫ్లయాస్ మిక్స్ అయిపోయి రెండూ కలిసిపోయి లారీలు వెళ్లే వేగానికి వాహనదారుల మీద పడుతుంది. ఈ రోడ్డు పైన ప్రయాణం చేయాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఈ దుమ్ము ధూళి ఎగిరి కళ్లల్లో పడుతుంది. రోడ్డు పైన ఉన్న గోతులు కనిపించడం లేదు. దయచేసి ప్రజాప్రతినిధులు సంబంధించిన అధికారులు కనీసం బాధ్యతగా తీసుకుని తగు చర్యలు చేపట్టవలసిందిగా సర్వత్రా రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు.